హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పవిత్ర నామమున హృదయపూర్వక స్వాగతం. మరి నిన్నటి నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు లేవియా కాండం నుండి మనకు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ఈరోజు వారి 2వ సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా,
కృపగల నాయన, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ లేఖన భాగాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను. ప్రకటించే నాకు, వినేవారికి ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. లేవియ కాండం 1వ అధ్యాయం 17 వచనాల్లో దహన బలి గురించి రాయబడింది. మనం చెప్పుకున్నట్టుగా లేవియ కాండంలో 5 రకాల బలుల గురించి, పండగల గురించి రాయబడింది. విధులు, కట్టడలు రాయబడింది. దహన బలి అర్పించే విధానం ఏమిటి, ఎవరు అర్పించాలి, ఎందుకు అర్పించాలి, ఏ పశువుని తీసుకురావాలి, తీసుకొచ్చింది ఎలా విభజించాలి. దహన బలి ఎందుకు చేయాలంటే, ఏ విశ్వాసైనా దేవుని దయను పొందడానికి దహన బలి చేయాల. ఏ పశువులు వధించాలంటే ఎద్దును గాని, గొర్రెను గాని, మేకను గాని, పావురము, గువ్వ. వీటి కండిషన్ ఏంటిదంటే లోపం లేనిదై ఉండాలా, మగదై ఉండాల. అర్పించే విధానం ఏమిటంటే, ఒక విశ్వాసి ఏ జంతువునైతే అర్పిస్తాడో ఆ జంతువు తల మీద చేతులుంచి, ప్రభువా నా పాపాన్ని క్షమించి ఈ జంతువు తల మీద పెడుతున్నానంటే ఆ జంతువు మోయాలన్నమాట. దాని చర్మాన్ని పీల్ చేసేసి వధించిన పశువును యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు దాని అంతరాలను తీసేసి శుభ్రం చేసి దాన్ని దహన బలిగా మొత్తం కాల్చేయాలి. దేని మీద? దహన బలిపీఠం మీద కాల్చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే, బలిచ్చిన పశువును అక్కడ మిగిలిన రక్తాన్ని బలిపీఠం క్రింద వేయాలి. రక్తాన్ని యాజకుడు కలెక్ట్ చేయాలి. ఈ దహన బలి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగింది. నిర్గమకాండంలో మనం చదువుకున్నాం, సంఖ్యాకాండంలో కూడా చదువుకుందాం. 28:2 నీవు ఇశ్రాయేలులకు ఇలాగ ఆజ్ఞాపించము, నాకు సువాసన కలుగుటై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున వారి యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను. ఎలా అర్పించాలి అని బలి గురించి రాయబడింది. తర్వాత ఈ బలిలో ఏమి వాడాలి, ఎలాంటివి వాడాలి అని రాయబడింది. మందలో నుంచి ఎద్దును కానీ, గొర్రెను కానీ బలి ఇవ్వాలి. అయితే క్రూర మృగాన్ని ఇవ్వకూడదు అని రాసింది. ఎందుకంటే క్రూర మృగము తన తోటి పశువులను, చిన్న చిన్న పశువులన్నిటి తినేస్తుంది అనమాట. అలాంటి క్రూరమైన లక్షణం కలిగిన దాన్ని బలి ఇవ్వకూడదు. తర్వాత వధించేటి ఇతర పశువులను వధించే లక్షణం కలిగిన దాన్ని వధించకూడదు. యేసుక్రీస్తుకు సాయగా ఉంది. దేవునికి బలి ఇవ్వాల్సింది ఏది అర్పించాలంటే క్రూరము కాంది సాధువైన దాన్ని చేయాలి. గొర్రె సాధువైంది, ఎద్దు బలిష్టమైంది. తర్వాత ఇంట్లో ఉండేటివి, ఇంట్లో పెరిగేటివి కూడా వాటికి అర్పించాలి. లేవియ కాండం 11వ అధ్యాయం 14 వచ్చింది. పాతవి తర్వాత ఏం చేయాలా, ఇది ఎలాంటివి చేయాలనేసి అంటే ఎలాంటివి అర్పించాలి అని రాయబడింది. ఆ లేవియ కాండంలోనే చక్కగా రాయబడింది. ఏంటి ఇవి ఎలా చేయాలంటే, నరులు దేవుని యొద్దకు పోవు మార్గం పరిశుద్ధత గనక మొదటి నుంచి చివరి వరకు ఈ పరిశుద్ధత గురించి పవిత్రమైన దాన్ని అర్పించాలండి. ప్రధాన యాజకుడు రక్తం చేతపట్టుకొని దేవునికి ఇశ్రాయేలుకు మధ్యవర్తిగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడమే ముఖ్యమైనది అనమాట. ఇది యాజకుడు చేసేది. నిజమైన రక్తాన్ని ఏం చేస్తారంటే, నిజమైన రక్తం అంటే పశువు యొక్క రక్తాన్ని తీసి బలిపీఠం మీద ప్రోక్షించాలి. యేసుక్రీస్తు తన రక్తాన్ని చేతపట్టుకొని దేవునికి మానవులకు మధ్యవర్తిగా పరలోకం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఈ సత్యాన్ని బలంగా చేశాడనమాట. తర్వాత ఈ మందలోనిది ఎద్దు లేదా గొర్రెగాని తీసుకుంటే ఎలాంటిది అయి ఉండాలంటే అది దేవునికి అంగీకారమైన దానిగా ఉండాలి. తర్వాత ఇంట్లో పెరిగిందంటే సాధువైన వాటిని చేయాలి. దహన బలి నోవాహు కాలంలో అర్పించాడు, తర్వాత కయీను కాలంలో అర్పించాడు, యోబు కూడా అర్పించినట్టుంది. ఈ దహన బలులు అర్పించే విధానం పస్కా తర్వాత ధాన్యం వచ్చిన తర్వాత ఈ రకంగా అన్ని విధులు ఏర్పాటు చేశాడు దేవుడు దహన బలి వల్ల. అన్నిటికంటే ఎక్కువ దహన బలి గురించి దేవునికి ఇష్టమైన హోమం అది. యేసుక్రీస్తు కూడా మన కొరకు దహన బలి అయినట్టుగా హెబ్రీ పత్రికలో రాయబడింది. యేసుక్రీస్తుకు ఛాయగానే పాత నిబంధన కాల గ్రంథం అంతా కూడా నూతన నిబంధనకు ఛాయగా, నూతన నిబంధనకు అనుసంధానమైంది కాబట్టి ఈ లేవియ కాండంలోని అన్ని కూడా హెబ్రీ పత్రికలు కూడా రాయబడినాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, దహన బలికి ఏ పశువులు అర్పించాలి, ఎవరు అర్పించాలి, ఎందుకు అర్పించాలి, ఎలా అర్పించాలని నేర్చుకున్నాం. దీంతో మన అప్లికేషన్ ఏంటంటే, మనము దాన్ని మొత్తం దహించేశారు. అగ్ని వంటి పరీక్షలకు మనం దహించినప్పుడు మనం అందులో తట్టుకొనగలిగే శక్తి ఉండాలి. వాక్యం ద్వారా తప్ప మనం దేని ద్వారా కూడా మనము సహించలేమనే మాట ఇక్కడ తెలుస్తుంది అనమాట. దహన బలి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది కనుక మన పాపాల గురించి యేసుక్రీస్తు ప్రభు
శిలువ మీద మరణమైపోయి దహన బలిగా అర్పించబడిన తర్వాత మనం చేయవలసింది ఏమీ లేదు. ఆయన నమ్మి విశ్వసించి ఆయన కొరకు జీవించి కడమట్టుకు సాక్షులుగా ఉండటమే మన విధి. ఈ మాటలు దేవుడు దీవించుగాక.